హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించినటువంటి తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టు నోటిఫికేషన్ 2026లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, స్టెప్ బై స్టెప్ పూర్తిగా అవగాహన వచ్చేలా తెలియపరుస్తాను. వీడియో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్. రైట్, ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్ళేటప్పుడు tshc.gov.in ఈ వెబ్సైట్ పేరు కొట్టాలి. tshc.gov.in ఇలా tshc.gov.in అని వెబ్సైట్ పైన క్లిక్ చేస్తే మీకు ఎలా ఓపెన్ అవుతుంది. ఎలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రిక్రూట్మెంట్ పోర్టల్ ఒకటి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ పోర్టల్ పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, లింక్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది. దీనిపైన మనం క్లిక్ చేయాలి. దీనిపైన మనం క్లిక్ చేస్తే ఎలా క్లిక్ చేసామనుకోండి, ఎక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, క్లిక్ టు రిఫర్ నోటిఫికేషన్ ఎన్ని రకాలు వచ్చింది, కాపీస్ట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ప్రొసెసర్, రికార్డ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, ఈ పోస్టులు వచ్చింది. ఇప్పుడు లాస్ట్లో 2018, 22, 24లో అప్లై చేసిన వారు, 25లో ఎవరైతే అప్లై చేసేవారు వారు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఎవరైతే అయి ఉన్నారో, ఆల్రెడీ ఓటీపీఆర్ ఎవరికైతే ఉందో, ఓటీపీఆర్ వాళ్ళు ఎవరికైతే ఉందో ఇక్కడ కనిపిస్తున్నటువంటి సెకండ్ లింక్ పైన క్లిక్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ఓటీపీఆర్ అయిపోయింది కాబట్టి. లేదు నేను ఇంతవరకు కోర్టు జాబ్కి అప్లై చేయలేదు సార్, నేను కొత్తగా అప్లై చేస్తున్నాను అంటే మీరు అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. సో మనం న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే ఎలాంటి వాడిగా వస్తుంది, ఎలా వచ్చిందో ఇవన్నీ మనం పార్ట్ ఏ పార్ట్ బి ఫిల్ చేస్తున్నాం అనేసి ఇలా చేసిన తర్వాత క్లోజ్ చేసిన తర్వాత మనం ఒక డీటెయిల్స్ ఏ పర్పస్లో అప్లోడ్ చేస్తున్నాం అనేది అప్లై చేస్తున్నాం తెలుసు కాబట్టి ఐ అగ్రీ అని కొట్టాం. ఐ అగ్రీ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీఆర్ ప్రాసెస్ వెదర్ ద అప్లికేట్ ప్రెసెంట్ వర్కింగ్ ఏ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అంటే నేను లేదు కాబట్టి నో అని చూస్ చేశాను. ఒకవేళ కాంట్రాక్ట్గా అవుట్సోర్సింగ్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేమ్ మన పేరు ఏదైతే ఉంటుంది కాబట్టి పేరు మనం ఇక్కడ క్యాప్షన్ లెటర్లు అడిగారు కాబట్టి ప్రశాంత్ అనేసి నేను పెడుతున్నా. ఓకే, ప్రశాంత్. ఓకే, సో ఫాదర్ నేమ్ అని రామ్ అని నేను ఇస్తున్నా. ఓకే, సో రిలేషన్షిప్ ఫాదర్ కాబట్టి ఫాదర్ ఇస్తున్నా. డేట్ ఆఫ్ బర్త్ మనకి ఇక్కడ చూడండి మెన్షన్ చేస్తున్నారు. డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ 2000. ఓకే, 2000 పెడదాం. జాన్. ఓకే, 26. ఓకే, సో దిస్ ఇస్ ద 26 years 6 months 5 days అనేసి ఏజ్ రాసాం. తర్వాత జెండర్ రేట్ ఉంది, మేలా ఫీమేల్ అయితే మేల్ కాబట్టి మళ్ళీ మేల్ పైన క్లిక్ చేసాం. చేసిన తర్వాత మెటీరియల్ స్టాటస్ అంటే ఇక్కడ పెళ్ళి అయి ఉంటే పెళ్ళి అని మ్యారీడ్ అని పెట్టాలి, అన్మెరీడ్ అయి ఉంటే అన్మెరీడ్ అని చెప్పాలి, డైవర్స్డ్ అంటే డైవర్స్ అంటే పెళ్ళి అయిపోయింది నాకు డైవర్స్ విడాకులు ఆల్రెడీ ఉన్నామంటే డైవర్స్ అని పెట్టాలి. సో అన్మెరీడ్ 26 years కాబట్టి అన్మెరీడ్ అని పెట్టాను. పెట్టిన తర్వాత ఆర్ యూ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాబట్టి నేను కాను కాబట్టి సో నో అని. ఒకవేళ అయి ఉంటే ఎస్ అని పెట్టాలి. తర్వాత ఆర్ యూ ఎన్ ఎక్స్ సర్వీస్ మెన్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. మీరు ఎక్స్ సర్వీస్ మెన్కి చెందిన వారైతే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని చెప్పండి. మీ ఆధార్ కార్డు ఒక లాస్ట్ డిజిట్ నెంబర్ ఏదైతే ఉంటుందో సో నంబర్ లాస్ట్ డిజిట్ 4 నెంబర్ అనేది మెన్షన్ చేయాలి. సో మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఖచ్చితంగా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, మనకి నచ్చే మొబైల్ నెంబర్ మనం ఇద్దాం. ఓకే, సో దిస్ ఇస్ ద మన మొబైల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో కన్ఫర్మ్ నెంబర్ కూడా అదే ఇద్దాం. ఓకే, అది పెర్మనెంట్ నెంబర్ కాబట్టి లేదు మీరు డబుల్ మెయింటైన్ చేస్తే డబుల్ నెంబర్ ఇవ్వచ్చు. ఓకే, 25 ఇలా చేసిన తర్వాత ఆధార్ మనకి మెయిల్ ఏదైతే ఉందో మెయిల్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి కేటగిరీ అని అడిగారు. కేటగిరీ అడిగేటప్పుడు నేను బీసీఆ ఎస్సీఆ అంటే బీసీబీ కాబట్టి బీసీబీ నేను సెలెక్ట్ చేశాను. సబ్ కేస్ట్ స్టేట్ అంటే గౌడ్ కాబట్టి ఇక్కడ గౌడ్ అనేది టైప్ చేస్తే కనిపిస్తుంది గౌడ్. ఓకే, సో దిస్ ఈజ్. ఆర్ యూ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అంటే నో, నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాను కాబట్టి నో అని ఫిల్ చేశాను. ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మెన్ అంటే నో కాబట్టి నో రాసాం. లాస్ట్ 999 మనం
3 ఆధార్ నంబర్లు రాయమని రాసాం. ఇక్కడ మొబైల్ నంబర్ రాయమంటున్నారు కాబట్టి రాస్తున్నాం. ఓకే, తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ కూడా అదే ఇవ్వచ్చు. ఓకే, లేదు నా దగ్గర ఒక నెంబర్ ఉంది అంటే ఒక నెంబర్ ఇవ్వచ్చు, లేదు 2 నెంబర్లు ఉన్నాయి అంటే 2 నెంబర్లు ఇవ్వచ్చు. ఓకే, సో మెయిల్ అనేసి అన్నారు, మెయిల్ అయింది. నెక్స్ట్ లోకల్ డిస్ట్రిక్ట్. సో నేను ఏం చేస్తానంటే రంగారెడ్డి కాబట్టి రంగారెడ్డి అని లోకల్ డిస్ట్రిక్ట్స్. సో నేను ఏం చేస్తానంటే రంగారెడ్డి కాబట్టి రంగారెడ్డి ఇస్తాను. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ సిటీ ప్రిపరేషన్. నాది లోకల్ డిస్ట్రిక్ట్ రంగారెడ్డి కాబట్టి నేనేం చేస్తానంటే హైదరాబాద్ ఒకటి ఇవ్వచ్చు. హైదరాబాద్ ప్రజెంట్ నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి హైదరాబాద్లో ఇవ్వచ్చు. లేదు రంగారెడ్డిలో నేను ఎగ్జామ్ రాస్తానంటే ఇక్కడ ప్రిఫరెన్స్ 2. సో ఆల్రెడీ హైదరాబాద్ సెలెక్ట్ చేశాను కాబట్టి కరీంనగర్ ఒకటి చేయవచ్చు. సో ఇక్కడ ఏదైనా ఇచ్చినప్పుడు ఒక 4-5 మనం సెలెక్ట్ చేయవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మొత్తం పైన కొన్ని ఇచ్చాడు, వరంగల్ అలాగే కరీంనగర్. ఓకే, సో టోటల్గా ప్లీజ్ సెలెక్ట్ డిఫరెంట్ సిటీ. ఓకే, తప్పు చేశాను కాబట్టి నల్గొండ. ఓకే, టోటల్గా నాకు ఎగ్జామ్ సెంటర్లు 5 ఇచ్చాను. అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను ఏదైతే ఇస్తానో మ్యాక్సిమం అదే నాకు ఎగ్జామ్ సెంటర్ కింద వస్తుంది. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. సో రంగారెడ్డి కాబట్టి మనం ఇస్తున్నాం కాబట్టి అడ్రస్. సో అడ్రస్ అంతా టైప్ చేయాలి అక్కడ. ఓకే, రాసిన తర్వాత నేను ఏం చేశాను, ఐ అండర్స్టాండ్ దట్ నేను ఫిల్ చేసినవన్నీ పర్ఫెక్టే అనేసి నేను అగ్రీ చేసిన తర్వాత ఎక్కడ జనరేట్ ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ జనరేట్ అవుతుంది అనమాట. ఎక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ అడ్రస్ ఇక్కడ మనం ఫిల్ చేసింది పెర్మనెంట్ అడ్రస్ కూడా సేమా, పెర్మనెంట్ అంటే ఎస్ అని కొట్టేస్తాం. తర్వాత జనరేట్ ఓటీపీ, మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ నెంబర్ ఉంది చూడండి, 5749224 వచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తాం. ఇలా ఒక ఇంటిమేషన్ వస్తుంది. ఈ మీరు ఇచ్చినటువంటి సబ్మిషన్ చేసినటువంటి ఫామ్ ఏమైనా పర్ఫెక్ట్గా ఉంటే ఒక క్లిక్ చేయండి, అప్పుడు రిజిస్టర్ అయిపోయింది. సో రిజిస్టర్ అయిన తర్వాత మన పేరు పైన ఇలా డీటెయిల్గా మొత్తం వస్తుంది. మనం ఒక పేరు, నేము, ఏ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళమో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ పెట్టామో అవన్నీ ఇలా డీటెయిల్గా వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, గో టు ది అప్లికేషన్ డీటెయిల్. సో ఇది అప్లికెంట్ డీటెయిల్ కదా, క్వాలిఫికేషన్ డీటెయిల్గా వెళ్ళాలి. ఇప్పుడు క్వాలిఫికేషన్ మనం ఏం చదువుకున్నాం అనేది ఎక్కడ డీటెయిల్గా పెట్టాలమ్మా. సో రైట్, క్వాలిఫికేషన్ ఇక్కడ కూడా కొన్ని రూల్స్ అడుగుతుంది. మన అప్లికేషన్ డీటెయిల్లో ఓటీపీఆర్ ఐడి మనం ఏం చేసామో ఇవన్నీ వచ్చేసింది ఇక్కడ. సో వచ్చేసిన తర్వాత సెకండ్ చూడండి, సో మొత్తం డేటా వచ్చేసింది. డేటా వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలి, సేవ్ నెక్స్ట్ చేయాలి. నెక్స్ట్ చేస్తే మన క్వాలిఫికేషన్ కోసం డేటా సక్సెస్ఫుల్లీ వస్తుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది బోర్డ్, నేను ఏ ఇయర్ చదివాను, సో ఉస్మానియా యూనివర్సిటీలో చదివాను కాబట్టి నేమ్ ఆఫ్ ది బోర్డ్. సో పాసింగ్ ఇయర్స్ ఎప్పుడు నేను చదివాను, సో ఆ ఇయర్ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ కూడా ఎక్కడ ఉంటుంది కాబట్టి సో నేను ఇక్కడ 2000. ఓకే, సో ఇక్కడ మనకి హాల్ టికెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏది ఉందో అది టైప్ చేయాలి. నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ మీరు ఎక్కడ చదివి అక్కడ చెప్పాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు అది ఇక్కడ ఫిల్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ ఫిల్ చేయాలి. సో మొత్తం రాసిన తర్వాత ఐ అండర్స్టూడ్ అని ఎక్కడ choose education qualification is guardian. So I will be eligible for the post of except subordinate. ఆఫీస్ సబార్డినేట్ తర్వాత చాలా మంది చూడండి, ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేసేటప్పుడు నేను డిగ్రీ కానీ చూస్ చేస్తుంటే నేను గ్రాడ్యుయేషన్ డీటెయిల్ కానీ మనం పెడితే ఐ అండర్స్టూడ్ దట్ ఐ హ్యావ్ చూజన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఎ గ్రాడ్యుయేషన్. నేను గ్రాడ్యుయేషన్ లెవెల్ నేను క్వాలిఫికేషన్ చేశాను కాబట్టి సో ఐ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఆల్ పోస్ట్. సో నేను అన్నిటికీ ఎలిజిబుల్ అవుతున్నాం. ఒకటి ఆఫీస్ సబార్డినేట్ తప్ప అనేది మనం డీటెయిల్గా ఇచ్చేసిన తర్వాత ఎక్కడ రివ్యూకి చెప్పాలి, తర్వాత సబ్మిట్ చెప్పాలి. సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్కూల్ లెవెల్ మొత్తం డీటెయిల్ వస్తుంది. నేను ఫస్ట్ క్లాస్ ఎక్కడ చదివాను, స్కూలు, డిస్ట్రిక్ట్, స్కూల్ నేమ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, సెకండ్ క్లాస్ స్కూల్, డిస్ట్రిక్ట్ నేమ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, థర్డ్ క్లాస్ టు ఇలా 10th క్లాస్ వరకు మొత్తం డీటెయిల్ ఉంటుంది. అవన్నీ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్, సో 10th క్లాస్ ఇక్కడ 9th క్లాస్ వరకు అయింది. ఇక్కడ 10th క్లాస్ కూడా అలాగే ఫిల్ చేయాలి. ఏ ఇయర్ పాస్ అయ్యామనేది, దాని ఒక హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత ఇంటర్మీడియట్ ఎక్కడ నేను చేశాను దాని ఒక
డీటెయిల్ పెట్టాలి. గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశాను, ఇయర్ ఆఫ్ పాసింగ్, హాల్ టికెట్. ఒకవేళ ఆఫీస్ అబ్బండి 10th క్లాస్ వరకు ఫిల్అప్ చేస్తారు. ఫిల్ చేసిన తర్వాత ఐ అండర్స్టాండ్ సబ్మిట్ కొట్టేసిన తర్వాత మీ ఎలా మొత్తం సబ్మిట్ మనం టైప్ చేసేసిన తర్వాత మన గురించి మొత్తం డీటెయిల్ వచ్చేస్తుంది. డీటెయిల్ వచ్చేసిన తర్వాత నేను మొత్తం ఫిల్ చేసిన తర్వాత నాకేం వచ్చిందంటే అప్లికేషన్, మనం ఏ పోస్ట్కి అయితే అప్లికేషన్ పెడుతున్నామో సో అప్లికేషన్ ప్రాసెస్ పైన అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేయాలి అప్లికేషన్ గురించి. సో మనం ఏ పోస్ట్కి అయితే సెలెక్ట్ చేస్తున్నామో ఆ పోస్ట్కి ఏ డిస్ట్రిక్ట్ ఆ పోస్ట్, ఆఫీస్ సబ్బండ్ అయితే ఆఫీస్ సబ్బండెడ్, ప్రాసెస్ సర్వర్ అయితే ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ ఎన్ని అయితే అన్ని. తర్వాత చేసిన సెలెక్ట్ ది జుడిషియల్, నేను ఏది రంగారెడ్డి కాబట్టి రంగారెడ్డిని సెలెక్ట్ చేశాను. సేవ్ అండ్ నెక్స్ట్ నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఇలా డీటెయిల్ మొత్తం వస్తుంది. అప్పుడు అప్లోడ్ పేమెంట్ ఆప్షన్ కూడా వస్తుంది. సో పేమెంట్ చేసేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఒక పాస్పోర్ట్ అండ్ ఫోటోస్ ఏవైతే ఉంటుందో ఇక్కడ అప్లోడ్ చేయాలి. అలాగే సిగ్నేచర్ అన్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. క్లిక్ చేసి మనం స్కాన్ చేసి ఉంటాం కదా, అప్లోడ్ చేయాలి. అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, మొత్తం కేస్ట్ కమ్యూనిటీ ఏవైతే ఉన్నాయో సో స్టడీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయమన్నారు. అలాగే ఒకవేళ ఈ టైప్ రైటింగ్ సర్టిఫికేట్ ఉంటే కాపీస్ట్ టైపిస్ట్గా అయితే అది అప్లోడ్ చేయమన్నారు. సో అలా చేసిన ఫోటో సిగ్నేచర్ అని చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, 7th హైయర్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, కేస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, అలాగే ఎక్స్ సర్వీసింగ్ సర్టిఫికేట్, 1 to 7th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ ఉండాలి. టైప్ రైటింగ్ ఉండాలి. కాపీస్ట్ టైపిస్ట్గా అప్లై చేస్తే టైప్ రైటింగ్ లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. హైయర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏమైనా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్నా అది కూడా అప్లోడ్ చేయాలి. సో ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫిల్ చేస్తే ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫిల్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటాయి. సో దిస్ ఇస్ ద డీటెయిల్. ఇప్పుడు పేమెంట్ ఆప్షన్కి వెళ్ళి పేమెంట్ చేస్తే సరిపోతుంది. సో ఇలా అప్లోడ్ చేసిన తర్వాత లాస్ట్కి మొత్తం సబ్మిట్ చేసి పేమెంట్ అయిపోయిన తర్వాత లాస్ట్కి అప్లికేషన్ సక్సెస్ఫుల్ వస్తుంది మన పేరు మీద. మనం ఎన్ని పోస్టులకు అప్లై చేసామో ఒక ఓటీపీఆర్తో మొత్తం అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, ప్రొఫెసర్ 5 పోస్టులకు అప్లై చేస్తే నేను బీసీ అయి ఉంటే మొత్తం పైన 5/6 3,000 రూపాయలు కట్టేసి మొత్తం పే చేసి ఒక పర్సన్ 5 జిల్లాలో చేయవచ్చు, 5 పోస్టులకి చేయవచ్చు. సో కాబట్టి ఎన్ని పోస్టులుగా నేను అప్లై చేయవచ్చు. ఒక పోస్ట్కి మల్టిపుల్ డిస్ట్రిక్ట్లో కూడా చేయవచ్చు. నేను ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేస్తున్నాను కానీ 4 జిల్లాలకి నేను అప్లై చేస్తానంటే నా అమౌంట్ పే చేస్తే మల్టిపుల్ అమౌంట్ పేమెంట్ చేస్తే మనకి మల్టిపుల్ డిస్ట్రిక్ట్లో వస్తుంది. సో దిస్ ఇస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది స్టెప్ బై స్టెప్ హౌ టు అప్లై అనేది క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క పర్సన్కి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. దయచేసి అయితే మ్యాక్సిమం మీరు మొబైల్లో అప్లై చేస్తున్నారు చాలామంది. సో దయచేసి అలా అవద్దు. ఏదైనా ఒక నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేస్తే చాలా మంచిదని ఆశిస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.